హాయ్ అండి. ఇదైతే శ్రీరామనవమి రోజు అనమాట. ఆ రోజు ఈవినింగ్ సత్యవాడలో శ్రీరామనవమి ఉత్సవాలు చాలా బాగుంటాయంటే వెళ్ళాము. అక్కడ మా ఊరమ్మాయి ఉందనమాట. మా కజిన్ అవుతుంది తను కూడా. రమ్మందనేసి వెళ్ళాము. ఇక్కడే బయలుదేరడం చాలా లేట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా ఈవినింగ్ చాలా లేట్ అయిపోయింది. వెళ్ళంగానే ఇక్కడ ఊర్లో ఎంట్రన్స్ నుంచే లైటింగ్ తీర్థం అయితే జరుగుతుందనమాట. అక్కడ ఇంకా కరసాము కూడా జరుగుతుందండి. కరసాము అయితే పిల్లలు పెద్దవాళ్ళు కూడా అందరూ ఉత్సాహంగా పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు. ఈ విధంగా సత్యవాడ ఊరంతా కూడా రకరకాల విద్యుతలంకరణలతో అలాగే ఫ్లవర్ డెకరేషన్ అనమాట. మెయిన్లీ ఏంటంటే అక్కడంతా ఊరంతా చలువు పందిర్లు వేసి మెయిన్గా 3 పందిర్లు ఉంటాయంటండి. ఆ పందిర్లలో డెకరేషన్ చేసి కలర్ పేపర్స్ ఉంటాయి కదా, వాటితో అయితే డెకరేషన్ చేస్తారంట. మిగతా వీధులన్నీ కూడా ఇలాగా లైటింగ్స్తో అవి ఫిల్ చేసి ఉంటాయన్నమాట. అలాగే ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. నేను చెప్పాను కదా ఫ్లవర్ డెకరేషన్ అని. ఇవన్నీ వైట్ పేపర్ అయితే తీసుకుంటారనమాట. ఆ వైట్ పేపర్ని వాళ్ళకి నచ్చిన కలర్స్లో రంగరించి అవి ఆరిపోయిన తర్వాత ఇలా ఫ్లవర్స్గా చేస్తారంట. నాకైతే తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ ఏం చేస్తారా అన్న డౌట్ అయితే వచ్చింది. మళ్ళీ సంవత్సరం కూడా ఇవే యూజ్ చేస్తారేమో అనుకున్నాము. కానీ మా ఫ్రెండ్ అయితే మేము ఎవరింటికైతే వెళ్ళామో తనైతే చెప్పిందనమాట. తనని నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇవి వైట్ పేపర్స్ని కలర్స్లో ముంచి తయారు చేస్తారు కదా, అవి ఇదంతా సెలబ్రేషన్స్ అంతా అయిపోయిన తర్వాత తీసేసి ఒకరోజు పాట అయితే పెడతారంటండి. ఆ పాటలు ఇవన్నీ కూడా ఎవరికి కావాల్సిన వాళ్ళు పాడుకుని డబ్బులు ఆర్గనైజర్స్ ఉంటారు కదండి, వాళ్ళైతే భద్రపరిచి మళ్ళీ సంవత్సరానికి అయితే మళ్ళీ ఈ ఉత్సవాలన్నీ ఘనంగా జరపడానికైతే ఆ డబ్బులను అయితే వాడతారంట. ఇవన్నీ తయారు చేయడం ఒక నెల ముందు నుంచే స్టార్ట్ చేస్తారంటండి. ఆ ఊర్లో ప్రతి గడప నుంచి కూడా ఒక మనిషి అయితే వెళ్ళి అవి తయారు చేయడంలో పాల్గొనాలంట. అది ఆ ఊరు రూల్ అనమాట. అలాగే అందరూ అంటే ఈ రోజుల్లో కూడా ఊరంతా ఒకటే కట్టుబాటులో ఉండడం చాలా బాగా నచ్చింది. లోపల టెంపుల్స్ అవి కూడా చాలా బాగున్నాయంట. నేనైతే వెళ్ళలేదు, మా బ్రదర్ వాళ్ళు అయితే వెళ్ళారు. ఇక్కడ ఉత్సవాలు మార్నింగ్ శ్రీరామనవమి జరిపిన తర్వాత సాయంత్రం పల్లకి ఊరేగింపు అయితే ఉందన్నమాట. మేము వెళ్ళేసరికి అయితే అది జరుగుతుంది. ఫ్లవర్ డెకరేషన్ కూడా చాలా బాగుందండి. అంటే ప్రతి టెంపుల్ ముందు ఫ్లవర్ డెకరేషన్ అయితే చేశారు. అది చూడడానికి చూడముచ్చటగా ఉంది. ఇక్కడ డెకరేషన్ చాలా బాగుందని అందరం కలిసి పిక్స్ అయితే తీయించుకోవడానికి నుంచున్నాం అనమాట. అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అయితే తెలియక ఒక పందిరినే 3-4 సార్లు అయితే చూసాము. అంత దూరం వెళ్ళినందుకు మాకైతే చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించిందండి ఆ డెకరేషన్ అయితే అవన్నీ అయితే. కాకపోతే కొంచెం లేట్గా బయలుదేరి వెళ్ళాము. అలాగే లేట్గా ఇంటికి వచ్చేసరికి కూడా లేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మేము డిన్నర్ ఎక్కడ చేసాము, ఎవరింటికి వెళ్ళాము అన్నది నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.